డిప్యూటీ సీఎం రగడ పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ లోకేష్ అని చెప్పి అసలు ట్విట్టర్లో కానీ లేదా సోషల్ మీడియాలో కానీ జన సైనికులు, తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మహిళలు అసలు మామూలు యుద్ధం కాదు. ఎలక్షన్ ముందు కూడా ఇలాంటి యుద్ధం చూడలేము. ఏంటి కావాలని ఎవరైనా దీనికి రాజేస్తున్నారా ఈ అగ్ని, లేకపోతే వాస్తవంగా ఇన్సైడ్ ఏదైనా జరుగుతుందా? వర్మ గారు మీ ప్రశ్నకు ఒక పోలిక కోసం చెప్తాను. వర్మ గారు అక్కడ కూర్చొని ప్రశ్నలు అడుగుతున్నారు, తెలకపల్లి రవి ఇక్కడ కూర్చొని సమాధానాలు చెప్తున్నారు. వీళ్ళిద్దరి గురించి వివాదం జరుగుతుంటే ఎవరో వీళ్ళిద్దరి మధ్యలో సాగుతున్నటువంటి వివాదానికి మరెవరో కారకులు అని చెప్తే అది చెల్లుబాటు అయ్యేదేనా వాస్తవంగా? ఓకే, రెండు ఇక్కడ తెలుగు సేన ఒకటి ఉంది, జనసేన ఒకటి ఉంది. జన సైనికులు, తెలుగు సైనికులు ఎందుకు పోటాడుకుంటున్నారు? లేదా ఎందుకు ఇవన్నీ ఊరికనే జరుగుతాయా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మైదుకూరు ప్రొద్దుటూరు మొన్న వెళ్ళినప్పుడు ఆయన ఉన్న వేదిక మీద పొలిట్ బ్యూరో సభ్యుడైనటువంటి శ్రీనివాసులు, ఆయన నాకు తెలుసు, మంచి మాటగాడు, మన చర్చలకు కూడా వచ్చేవాడు అనేకసార్లు. ఆయన భార్య ఇప్పుడు అక్కడ కడప రెడ్డమ్మ అని బిరుదు అంకితురాలై ఫైర్ బ్రాండ్గా చలామణి చెలరేగిపోతున్నటువంటి మాధవిరెడ్డి గారు. నేనేం అంటలేదు, వాళ్ళు చెప్తున్న వర్ణన. మరి అంత శక్తివంతుడు, అంత సమర్థుడు, మాట కలిగిన శ్రీనివాసరెడ్డి పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న వేదిక మీద ఆ ప్రస్తావన చేస్తారా? లోకేష్ బాబును డిప్యూటీ సీఎంను చేయాలి, మీరు పలానా ఐటీలో ఇచ్చేశారు, ఈయన చొరవ తీసుకున్నారు, ఇంకా ఒక డైలాగ్ మీరు నోట్ చేయాలి. తర్వాత మనకు యువతరం నాయకుడు బాబే కాబట్టి బాబును మనం ఇప్పటి నుంచి చేయాలి. ఇంత స్పష్టంగా చంద్రబాబు సమక్షంలో శ్రీనివాసరెడ్డి చెప్తే చంద్రబాబు దాన్ని ఆమోదించారా? ఆమోదిస్తున్నట్టు ప్రకటించారా? లేదు. ఇలాంటి విషయాలు మాట్లాడొద్దన్నారా? లేదు. కాబట్టి మౌనం అర్ధాంగీకారం చాలా స్పష్టంగా. ఒకటి, అసలు మీరు మన ఇద్దరం ఇక్కడ కూర్చున్నామంటే అసలు ఏమీ తలాదొక్కలేని టాపిక్ ఏం రాదు కదా. అందులో ముఖ్యమంత్రి చాలా అనుభవజ్ఞుడైనటువంటి పట్టు కలిగిన ముఖ్యమంత్రి, అది కూడా కడప జిల్లా, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ కడప జిల్లాలోనే పవన్ కళ్యాణ్ అంతకుముందు వెళ్ళి మాట్లాడారు. అప్పుడు ఆమె ఉన్నారు, మాధవిరెడ్డి. ఏది ఆ స్కూళ్ళ పర్యటన, మనం దాని గురించి కూడా ఆ రోజు లైవ్లో మనం మాట్లాడాం. ఇంకొకటి, అది ఒక విధంగా పక్కనే దాన్ని దేవుని గడప అంటారు. ఆ తిరుపతిలోనేమో పవన్ కళ్యాణ్ అంతకుముందు చాలా తీవ్రంగా మాట్లాడారు. మీరు ఇక్కడ ఒక 3 పోలికలు మీరు గమనించవచ్చు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండగానే నేను క్షమాపణలు చెప్తున్నాను, ఇది ఎంత పొరపాటు, ఈ పద్ధతిలో ఆయన మాట్లాడారు. లోకేష్ చంద్రబాబు ఉండగానే కుప్పంలో పెద్దన్నల మనమే, పెద్దన్న పాత్ర మనదే, మనం లీడ్ చేయాలని ఆయన చెప్పారు. అప్పుడు ఆ 2 చోట్ల మౌనం వహించిన చంద్రబాబు నాయుడు ఈరోజు కూడా మౌనం వహించాడు. కానీ లోకేష్ ఏ థీమ్ అయితే కుప్పంలో చెప్పాడో, మనం పెద్దన్న మనమే లీడ్ చేయాలని ఏదైతే చెప్పాడో, శ్రీనివాసరెడ్డి ఇంకో భాషలో దాన్నే అక్కడ ఆయన ప్రకటించాడు. ప్రకటించిన దాన్ని రైట్ రాంగ్ అని చంద్రబాబు ఏమీ అనలేదు. అంటే ఒక విధంగా అనలేదు అంటే దాని అర్థం ఏంటి? కనీసం ఒక చమ్మక్కన్నా వేసేవాడు. కాబట్టి చంద్రబాబు ఆశీస్సులతోనే ఈ చర్చ నడుస్తూ ఉంది. తెలుగుదేశం అధినాయకత్వం, ఇంకా చెప్పాలంటే నారా నందమూరి కుటుంబాలు, నందమూరి వారి అల్లుడే కదా, నారావారి వారసుడు నందమూరి వారి అల్లుడు. కాబట్టి ఈ చర్చ తెర మీదకి తేవాలి. ఎందుకంటే మరి ఇది మల్టీ స్టారర్ ఫిలిం కాస్త సోలో హీరో ఫిలిం అయిపోతుంది. ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ వెళ్తుంది. కాబట్టి ఈ చర్చ తీసుకురావడం అవసరం అనే వాళ్ళు భావించారు. కాబట్టి ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చర్చ ఇంతగా వచ్చింది. దీంట్లో ఇంకొక ముడిపడి ఉన్నది ఏంటంటే, ఇంకా నేను మీకు ఒక లింక్ కూడా చెప్తాను. అమిత్ షా వచ్చినప్పుడు ఒక ఇది చేశారు. చంద్రబాబు గారు ఏం చెప్పారు? నా బొమ్మ, పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టమని అన్నారు. కానీ అమిత్ షాతో పాటు ఈ 2 బొమ్మలకు తోడు లోకేష్ బొమ్మ కూడా పెట్టారు. సో 4 బొమ్మలు ఒక వరుస. దాని అర్థం ఏంటి? కాబట్టి అధికారికంగానే తెలుగుదేశం, అనధికారికంగానే అధికారిక ఇది. వాళ్ళు ఈ చర్చ లేవనెత్తుతున్నారు. లేవనెత్తడమే కాదు, వాళ్ళని బలపరిచేవి లేదా వైసీపీని వ్యతిరేకించే ఛానల్స్గా, మీడియాగా పేరు పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఈ చర్చను ప్రోత్సహిస్తున్నారు. అసలు ఇంకా చెప్పాలంటే దీనికి జన సైనికుల, మీ దగ్గర ఏదైనా ఉందా? జన సైనికుల ప్రతిస్పందన కూడా చూస్తే బాగా కొంచెం మీడియాలో ఎక్కువగా కనబడే కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు లేదా ఇతరులు, మీరు డిప్యూటీ సీఎం అయితే మేమే సీఎం, లోకేష్ డిప్యూటీ సీఎం అయితే పవన్ సీఎం అనే వరకు వీళ్ళు వెళ్తున్నారు. అంటే దీని వైసీపీ వాళ్ళ కుట్ర వల్ల ఇది జరుగుతుందని ఏమైనా చెప్పగలమా వర్మ?
కిరణ్ రాయల్తో లేకపోతే మీ దగ్గరికి వచ్చి ఆమె అరుణ గారు మాట్లాడుతుంటారు, లేకపోతే ఇంకొక శాంతి ప్రసాద్తో వైసీపీ వాళ్ళు మాట్లాడించగలుగుతారా? లేకపోతే అక్కడ శ్రీనివాసరెడ్డి మాట్లాడింది కానీ ఇంకొక ఆయన ఛానల్స్లో చెప్తున్న ఆయన లేదు. వర్మ ఎవరో ఎందుకు వర్మ పిఠాపురం పీఠం నుంచి ఆయన స్వయంగా వచ్చి ఆయన మాట్లాడడం అది ఊరికే జరుగుతుందా? సో అక్కడ పరిస్థితి అలా ఉంది. దానికి మానసికంగా, భౌతికంగా, రాజకీయంగా, పాలనాపరంగా రంగం సిద్ధం చేయబడింది. ఈ సిద్ధం చేయబడినటువంటి పరిస్థితిని ఈ చర్చ ఇదంతా ప్రతిబింబిస్తుంది. ఇంకా ఇది వెనక్కు పోలే చూడండి, ఒక్క తెలుగుదేశం నాయకుడైనా చంద్రబాబుతో సహా. అవును. ఎందుకంటే ఇప్పుడు ఈ చర్చ అవసరం లేదు, మనం పాలనా వ్యవహారాల మీద కేంద్రీకరిద్దాం. నేను నిన్న కర్నూలులో ఉన్నాను, మొన్న నేను కర్నూలులో సభల్లో వాటిలో పాల్గొన్నాను. ఆ పుస్తకం కూడా తేవాల్సింది, రేపు తీసుకొస్తాను. ఒక 108 ఏళ్ల కిందట అచ్చైన ఒక పుస్తకం మొదటిసారి వెలుగు దాన్ని పరిశోధనలో కనిపిస్తే దాన్ని ముద్రించాం నిన్న. మా స్వగృహాన్ని మేము సాహిత్య కార్యాలయంగా మార్చాం, ఇవన్నీ చేసాం. ఆ సమయంలో నిన్న అభివృద్ధి మీద చర్చ జరుగుతుంటే నేను ఒక మాట చెప్పా, ఏ అంటే ఆంధ్రప్రదేశ్, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఏపీ అని చంద్రబాబు కొత్త నిర్వచనం ఇచ్చారు. అది అట్లా ఉంచుదాం. కానీ ఇప్పుడు ఎల్ ఫర్ లోకేష్, పి ఫర్ పవన్, ఏపీ కాస్త ఇప్పుడు ఏపీ చర్చ మొత్తం ఎల్పీ చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక ఆసక్తికరమైన పరిస్థితి చూస్తున్నాము. ఇందులో పి ఫర్ పవనే కాదు, పి ఫర్ పాలిటిక్స్ కూడా. సో ఏపీ పాలిటిక్స్లో ఇది ఒక సెంట్రల్, కాకపోతే కొంచెం అనుకున్న దానికంటే తొందరగా వచ్చిందేమో కానీ చర్చలోకి. ఈ చర్చ తప్పకుండా వస్తుంది. కథలో ట్విస్ట్ ఇంటర్వెల్ అప్పుడు వస్తుందా లేకపోతే ఫస్ట్ హాఫ్లో వస్తుందా, ఇది డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది కదా. కాబట్టి ఇది ఒక రియల్ డిస్కషన్, ఇందులో సందేహమేం లేదు. తెలుగుదేశం వాళ్ళ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. లోకేష్ చెప్పినట్టుగా పెద్దన్న లోకేషే, అందులో చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన చంద్రబాబు, పెద్దన్న లోకేష్ తెలుగుదేశంకు సంబంధించినంత వరకు. ఇప్పుడు చంద్రబాబు అదే పెద్ద ఆయన అంటుంటారు వాళ్ళందరూ. కూటమికి సంబంధించి